మొత్తం విశాఖపట్నం లాస్ట్ టైం 15 నియోజకవర్గాల్లో కేవలం 4 నియోజకవర్గాలు విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం సౌత్, నార్త్లోనే కేవలం టీడీపీ ఉంది. మిగతా 11 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇప్పుడు కేవలం 11లో ఒక నెంబర్ పోయి కేవలం ఒక్క చోట్లు మాత్రమే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాల్లో ఒక్క చోటు మాత్రమే గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఇది నేను ఎంతో ఆలోచించి ఒక నెంబర్ తీయాలనుకున్నా కానీ టఫ్ ఫైట్లు కూడా మేబీ ఇది టైట్గా ఉంది, వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందని వేసిన నెంబర్లు మీకు ఆఖరిలో ఏ నియోజకవర్గాలు యాడ్ చేసి చెప్తాను. ఓవరాల్గా 15 నియోజకవర్గాల్లో కేవలం ఒక్క నియోజకవర్గం గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని సర్వేలు చేసి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎమోషన్స్ గురించి నెంబర్లు వేసి క్యాస్ట్ ఈక్వేషన్లు వేసి చెప్పిన నెంబర్లు కాదండి. లోకల్గా ఎక్కడెక్కడ సమీకరణాలు మారుతున్నాయని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వెరిఫై చేసిన నెంబరు. ఇక్కడ నెక్స్ట్ అండి, అలాగే విశాఖపట్నం నుంచి టీడీపీ 9 సీట్లు కంటెస్ట్ చేస్తుందండి. 9 అవుట్ ఆఫ్ 9 అంటే 9 పోటీ చేస్తున్నటువంటి 9 నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీ గెలుచుకోవడానికి 100% ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి 4 సీట్లు. ఉత్తరాంధ్రలో ఎవరో ఒకటి వేస్తారులే, 4 సీట్లు కంటెస్ట్ చేస్తుంది, అనవసరంగా ఇచ్చారు అని కొంతమంది ఇంకో ట్రోల్ చేశారు. కానీ ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గం వై నాట్ 175 అన్నారు, మేము వై నాట్ 21 అని సీరియస్గా తీసుకున్నారండి జన సైనికులు, వీర మహిళలు. ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి. జనసేన పోటీ చేసినటువంటి విశాఖపట్నంలో 4 నియోజకవర్గాలు 4 చోట్ల క్లియర్ కట్గా చాలా వరకు 15,000, 20,000 మెజారిటీలు దాటేదానికి ఆస్కారం ఉంది. ఇది 100%. నెక్స్ట్ సార్, అలాగే ఇక్కడ బీజేపీ 2 చోట్ల కంటెస్ట్ చేస్తుందండి. మొత్తం కూటమి తరపు నుంచి బీజేపీ ఆ 2 చోట్లలో ఒక చోట ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. కేవలం ఒక్క చోటు మాత్రమే బీజేపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే మొత్తం 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 14 నియోజకవర్గాలు కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉందండి. మీరు టీవీ చూసేవాళ్ళు, లైవ్ చూసేవాళ్ళు ఒక్క క్షణం కనురెప్పపాటులో కొన్ని నియోజకవర్గాలు ఎగిరిపోతాయి. ఒక్క క్షణం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి ఫోటోలు, స్క్రీన్ షాట్లు, ఈ లైవ్లు ఏదైనా చూడండి. కానీ మళ్ళీ ఈ రాష్ట్ర చరిత్ర ఒక వైపు నుంచి మరో వైపు మారుతున్న ఘట్టాన్ని మీరు వదులుకోవద్దు. నెక్స్ట్ సార్,